హాయ్ గాయ్స్, మనోడు మైసూర్ జూ పార్క్ వచ్చినాడు అనమాట. ఇక్కడ పక్షులు, సింహాలు, పులులు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాడు. ఇప్పుడే మనోడు ఎంట్రీ, తర్వాత ఉంటుంది సినిమా. ఓకే, జూ పార్క్ అండి. ఇక్కడ ఉన్న జంతువులలో చూపిస్తాను నీకు. ఇద్దరం వచ్చినామండి. ఇక్కడ మైసూర్లో మంచి మంచి పెద్ద పెద్ద జీవాలు ఉన్నామండి. మీకు కోరినట్టు ఉన్నది. ఇక్కడ సింహాలు కానీ, పుల్లులు కానీ, నెమ్మిలు కానీ, అడవి కోళ్ళు కానీ అన్నీ ఉన్నవి. అన్నీ చూద్దాం రాండి. వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతుంది. మీరు మధ్యలో మీరు స్విచ్ తీసుకుంటూ చూస్తే అర్థం కాదు. నేను ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్న జంతువులలో తీశాను. అన్నీ చూసి సంతోషించండి. మీరు కూడా రావాలనుకుంటే వచ్చి మైసూరులో వచ్చి చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చింది ఇప్పుడు జూ పార్కు అండి. ఇంతవరకు పక్కనే జూ పార్క్ పక్కలోనే ఇంకా అక్కడ ఏరేది కూడా ఉంది. ఫిష్ మార్కెట్ ఉంది. ఏళ్ళు చూశారు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. ఆ వేడిగా ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను. అలానే ఉంది ఏంటా జింక చూడండి. ఇక్కడ ఉన్న జంతువు పేరు కింగ్ కాంగ్. అది ఎలా ఆట పెట్టిందో చూడండి. అది గ్లాస్లో నుంచి వీడియో తీసాను, దానికి అలా కనబడుతుంది మీకు. ఇటువంటి ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద కోళ్ళు అండి ఇవి. హైట్ ఉంటుంది చూడు, అవి కోళ్ళు. ఇవి నెమిలి లాగానే ఉంటవి. ఇవి నెమిలి కాదంట. నేను కూడా నెమిలి అనుకున్నాను ఫస్ట్. నెమిలి కాదు ఇవి. కింగ్ కాంగ్లు రెండు ఎలా పనుకున్నావో చూడండి. ఇక్కడ పెద్ద పెద్దవి, ఇక్కడ పెద్ద పెద్ద తాంబేలు, మురుగుంజలు ఉన్నవి. మురుగుంజలు చూసారా ఎలా ఆట పెట్టినావో. కొన్ని ఆట పెడుతున్నాయి, కొన్ని ఉంటే ఇంకా గడ్డకున్నవి. ఇది పెద్దదండి. ఇది చాలా పెద్ద మురుగుంజ. ఇది హైదరాబాద్ అంత పెద్దగా లేదు ఇది. దీంట్లో కొద్దిగా చిన్నగా ఉంది. హైదరాబాద్ అయితే పెద్ద మురుగుంజ ఉంది. అందులో చూశాను. కనీసం అంటే అది ఇంకా మోకాలు హైట్ ఉంటుంది. ఇది ఏమంటే కొద్దిగా చిన్నదండి. ఇది అందులో చిన్నది. ఇది చూడండి. ఇక్కడ చూడండి జింకలు ఎన్నోటి ఉన్నాయో చూడండి. ఇక్కడ జింకలు చాలా ఉన్నాయి. ఇక్కడ మన విలేజ్లలో కూడా చూసుంటాము మనకెళ్ళి. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా జింకలు బాగానే ఉన్నవి. మనకెళ్ళి జింకలు చేనులలో వేస్తుంటాయి. మనకి పనుకునే కాన్సెప్ట్ కింద ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందండి. ఇక్కడ మీరు కూడా వచ్చి మైసూరుకి వచ్చి చూడవచ్చు. చూసి సంతోషించండి మీరు కూడా. ఇక్కడ చూడండి ఎలుగుబంటి ఎలా ఆట పెట్టిందో. అది ఎలుగుబంటి. అది మనుషులు చూసే కొద్దీ అది తల ఊపుతా ఉండేది. అది ఎప్పుడు చూస్తా చూడండి. టైగర్స్ ఎలా పనుకున్నావో మంచిగా హాయిగా పనుకున్నది. అవి టైగర్స్ అండి రెండు. ఒకటి ఆడ టైగర్, మగ టైగర్. ఇక్కడ ఏమంటే అడవి బర్రె అంటారు దీన్ని. అడవి బర్రెలు ఇవి ఇంకా బాహుబలి సినిమాలో చూశారు కదా, అలా ఉండవి. ఇదేమంటే అడవి కోడి అని అంటారు దీన్ని. ఇక్కడ అడవి కోళ్ళు అన్నీ ఉండేవి అండి. ప్రతి ఒక్కటి ఉన్నవి ఇక్కడ అడవి కంజులు కూడా ఉండవి. ఎంతలా ఉన్నది చూడండి కంజులు. ఇక్కడ ఏమంటే పావల బిల్లం ఉంటుంది కదా, రోజులతో సహా సన్నది కాదన్నా సార్. ఇంకా ఇప్పుడు నాది ఇట్లా చిలిపి రాదు. మళ్ళా తీసుకుంటే జీవితం నీదిలే ఏంటా కెమెరా వరమాటది. ఇది పెద్ద కొంగ అనమాట. పెద్ద కొంగ ఇక్కడ మన పల్లెటూరులో ఇది ఉన్నది. చిన్న చిన్న కొంగలు ఉంటాయి.
మైసూర్ పార్క్ కాబట్టి జూ పార్క్ కాబట్టి పెద్ద కొంగలు ఉన్నాయి ఇక్కడ. చూడండి కొంగ ఎంత పెద్దగా ఉంది. మన ఊర్లో అయితే దాని కాళ్ళే నా మూరెడు ఉన్నాను. దాని కాళ్ళ అయితే కూడా ఉండవు. మన పల్లెటూర్లలో చిన్న కొంగలు ఉంటుంది, ఇక్కడ పెద్ద కొంగ. చూడండి తెల్ల నెమ్మిలి, మనకేళ్ళైతే ఏ నెమ్మిలి బ్లూ కలర్ అది ఉంటుంది నెమ్మిలి. ఇక్కడ ఏమంటే వైట్ కలర్ నెమ్మిలి ఉంది కదా. కంజులా ఇవేమంటే అడవి కంజులు అనమాట, పెద్దవి. నైట్ టెంపరేచర్ లో ఇక్కడ చూడండి అడవి కోతి ఎలా ఉందో. అడవి కోతి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. ఇది మనుషుల మీద పడితే ఒక్కటేసారి కొరికి పడేస్తుంది. ఇది అందుకని మనుషులను చూసి ఎలా చూస్తున్నాడు, ఒకసారి వాళ్ళలో పడి ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. కానీ దాన్ని ఎలా రాకుండా మొత్తం ఏనుగులు చూడండి అన్నీ ఒకటే జాగాలో ఎట్లా ఉన్నావో. ఎన్నోటి ఏనుగులు ఉన్నాయి చూడండి ఇక్కడ. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు డబ్బులు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఇక్కడ పార్కులో మాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఇది ఎలా ఉంటుంది ఎంతైనా పులి దమ్మశాఖ చూసి భయపడాలి. ఇక్కడ చూసారు, ఇక్కడ మంకీ కింగ్ కాంగ్ ఎలా ముచ్చట్లు పెట్టినాయి చూసారా. ఓ ఇక్కడ చాలా చాలా ఉన్నామండి. ఇక్కడ కింగ్ కాంగ్ ఒంటరిగా కూసుకుంది. ఇక్కడ ముళ్ళకు ఒకటి ఉంది. ఇంతవాళ్ళు ఫస్ట్ చూపించాను చూడు, అదొక కేలు కూసుకున్నది. రెండు ఇంకా పాపం ఇంకా కొట్లాడినట్టు ఉన్నాయి. రెండు దగ్గరికి రావడం లేదు. ఒకదానికి ఒకటి ఇంకా మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలా చాలా అన్నీ బాగానే ఉన్నాయి. ఇది బొమ్మనా రియల్? బొమ్మగా రియల్ జిబ్బర్ ఏంద్ర అట్టే ఉంది, చదువుతలేరు.